ఇగో ఇక్కడ ఘోరంగా జరుగుతుంది సిటీలో కూడా. జవహర్నగర్ అదేగా. అవును, వీధి కుక్కల దాడిలో బాలుడి మృతి. ఇది చాలా ఘోరం ఉంది. 18 నెలల బాబును చెట్ల పొదల్లోకి లాక్కెళ్లిన కుక్కలు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలింపు, చికిత్స పొందుతూ మృతి. హైదరాబాద్ జవహర్ నగర్లో ఘటన. 4 పేజీలు ఉందన్న. మరి అట్లుంటుంది మన ఇంకో న్యూస్ ఉంది. అలా కుక్కల దాడిలో బాలుడు మృతి. 18 నెలల పసికందును చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి దాడి. ఇంటి ముందు ఆడుకుంటున్న 18 నెలల బాలుడిని వీధి కుక్కలు ఎత్తుకెళ్లి తీవ్రంగా దాడి చేయడంతో శిశువు చనిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్లోని జవహర్ నగర్ పిఎస్ పరిధిలో జరిగింది. సిద్దిపేట జిల్లా మీరుదొడ్డికి చెందిన భరత్ లక్ష్మీ దంపతుల కొడుకు నిహాన్ 18 నెలలు. వీరంతా కలిసి నెల కింద జవహర్ నగర్ పరిధిలోని బాలాజీ నగర్ వికలాంగుల కాలనీలో బంధువుల ఇంటికి వచ్చారు. మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులు అంతా ఇంట్లో ఉండగా నిహాన్ ఆడుకుంటూ బయటికి వచ్చాడు. అక్కడే తిరుగుతున్న వీధి కుక్కలు ఒక్కసారిగా బాలుడిపై దాడి చేశాయి. ఓ కుక్క నోటితో బాలుడిని పట్టుకొని సమీపంలోని చెట్ల పొదలోకి తీసుకెళ్లింది. అక్కడ మరోసారి కుక్కలన్నీ దాడి చేశాయి. దాదాపు 15 నిమిషాల తర్వాత నిహాన్ కనిపించడంతో కుటుంబ సభ్యులంతా బయటికి పరుగులు తీశారు. చెట్ల పొదల్లో కుక్కలన్నీ గుంపుగా ఉండడంతో అక్కడికి వెళ్ళి చూడగా తీవ్ర గాయాలతో బాలుడు పడి ఉన్నాడు. బాలుడు తలపై జుట్టును పీకేసి దాడి చేసినట్టు గుర్తించారు. శరీరం అంతా గాయాలు, రక్తం కారడంతో వెంటనే చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇంత దరిద్రంగా ఉంది. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా కుక్కలను పట్టుకోకపోతే ఎట్లా? గింత ఘోరంగా మనుషులు చనిపోతుంటే ఏం చేస్తున్నారు? ఆ చికెన్ షాపుల మీద ఎంక్వైరీ చేయాలి.